అంటే ముందుగా బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేయాలండి. ఇది బొంబాయి చట్నీ అండి. బొంబాయి చట్నీకి ముందుగా శనగపిండి నానబెట్టి ఉంచానండి. నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనం వేరే బాండీ తీసుకొని తాలింపు పెట్టి అందులో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేయించాలి. బాగా వేయిస్తే దోరగా బాగుంటుందండి, టేస్ట్ వస్తుందండి. ఇది బాగా వేయించి ఒక 2-3 మినిట్స్ బాగా వేగాలండి. చూడండి అలా వేపిన తర్వాత చిన్న ఉప్పు వేస్తే ఆ ఉల్లిపాయలు అవి టేస్ట్ ఉంటాయండి, కరకరలాడుతాయండి, తొందరగా ఎగుతాయి. ఇందులో కొంచెం వాటర్ పోయాలండి. వాటర్ పోసి బాగా మరగాలండి. వేరే స్టవ్ పెట్టాను తొందరగా అవుతుందని. ఇది చూడండి మా బాల్కనీ మొక్కలు. ఇప్పుడు ఇది మరిగిపోయిందండి. అప్పుడు మనం లాస్ట్లో